శ్రీగురుభ్యో నమః. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు గురుం భజే. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం తజనిగళితం యావలాత్తుచ్చ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. భక్తే సహాశ్రవణయో అమృతాయమానాం తుల్యాన్ పరీయమణినూపురసించితానాం బోధే త్వమేవ జననీ త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేహి. తిరుప్పావైలో తిరువేంగడముడయాన పరంగా చెప్పినటువంటి తిరుప్పావై ఇది. అందులో 2వ పాసురం. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம் பாவை குசெய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమార్ ఎన్ని ఉగందేలో రెంపావాయ్. మొదటగా అసలు ఈ పాసురంలో ఈ పదాల మీద అర్థం ఏమిటో చూద్దాం. వయ్యత్తు வாழ்வீர்கள், అమ్మ గోదాదేవి పిలుస్తోంది. మొదటి పాసురంలో ఏం చెప్పింది? మార్గళి తింగళ్ మది నిరైందళాల్ నీరాడపోదువీర్ పోదుమినో అని అందరినీ వ్రతం చేసుకోవడానికి, స్నానం చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ రండి 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 అని ఆహ్వానించింది అమ్మ గోదమ్మ. అలా వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా 5 లక్షల మంది గోపికలు కదా, వాళ్ళందరినీ ఒక్కసారి కృష్ణానుభవం చేయాలని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఇంతమంది ఒక్కచోట చేరారే అనే ఆనందం. ఎలా? ఈ భూమండలం అంటే ఎలాంటిది? ఒయ్యొత్తు వాజువీరుగాళ్ళు అంటోంది అమ్మ గోదాదేవి. ఎలా? ఈ భూమండలంలో ఉండి ఉజ్జీవించే వాళ్ళలారా అంటోంది. ఏమిటి ఎలాంటిది ఈ భూమండలం అంటే? ఎలాంటి జ్ఞానులకు కూడా అజ్ఞానాన్ని కలుగజేసేటువంటి భూమి. అదే కదా మనకు ఉపదేశ రత్నమాల్లో కూడా వారు చెప్తారు, ఇరుళ్తరు మా జ్ఞానమని చెప్తారు కదా. అలా అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటువంటి భూమి. ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ఇదిగో ఎవరు? చక్రవర్తి తిరుమగనార్ రామచంద్రుడు. ఆయనకు కూడా ఆచార్యుడైనటువంటి వారు వశిష్ఠ మహర్షి. అంతేనా? కాదు. విశ్వామిత్రుడు రాజర్షిని బ్రహ్మర్షిగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అలాంటి వశిష్ఠ మహర్షి పుత్రవియోగ దుఃఖంలో ప్రాణాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసేటట్లుగా ఈ భూమి ఎవరినే అంతటి జ్ఞానులను కూడా అలాంటి మోహంలో పడవేసేటువంటి శక్తి కలిగినటువంటిది. ఎలా? పుత్రవియోగంతో దేహాన్నే పెడదామని ప్రయత్నం చేశాట వశిష్ఠ మహర్షి. ఏం చేశాట? మేరు పర్వతం మేరకు ఎక్కి కిందకు దూకి చనిపోదామని. ఇప్పుడు కిందకు దూకుతాడు మేరు పర్వతం మీద నుండి, ఏ రాయో తలకి తగులుతుంది, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు బ్రహ్మగారి కొలువులో దీనికి ఒక మీటింగ్ ఏర్పాటు అవుతుంది. ఆ సభలో ఎలా ప్రాణాలు పోయాయని విచారణకు వస్తుంది. వచ్చినప్పుడు ఇదిగో భూమి మీద పడి తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు అని ఒక విషయం బయటకు వస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది అని భయపడిపోయిందట. ఇదంతా నాకు అవసరమా, ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని మోయటము అని భూమి దూది పింజలా అయిపోయిందట. అంతే, దూకాడు. మరి మెత్తటి నేల మీద పడితే ఎక్కడవుతుంది కనుక ప్రాణం పోతాయి కనుక ప్రాణాలు పోవు కదా, ఆగిపోయాడు. అలానే నీటిలో దూకుదాం అనుకున్నట్ట సముద్రంలో ఏదా మామూలుగా దూకితే బయటికి తేలుతాడేమో అని మెడకి ఒక పెద్ద గుదిబండ కట్టుకొని దూకాడట. సముద్రుడు కూడా అలా భయపడిపోయాడట. భూమికి అక్కర్లేని ఆ బ్రహ్మహత్యా పాతకం నాకు మాత్రం అవసరమా, నేను దీన్ని భరించను అనుకున్నాడు. ఆయన కూడా సముద్రంలోంచి బయటికి తెచ్చి పడేశాడట. అలానే అగ్నిలో దూకాడు.
ఇది ఈయనకి భూమికి నన్ను సంహరించే శక్తి కూడా లేదు అనుకున్నాడు. భూమిని నిరసించాడు, ఇది జలాలను నిరసించాడు, అగ్నిదేవుల్లో ప్రయత్నం చేశాడు. ఆయన కూడా అలానే బయటికి అగ్ని చల్లగా అయిపోయిందట. అలా జ్ఞాని అయినటువంటి వశిష్ఠుడు లాంటి వాళ్ళని కూడా అజ్ఞానంలో ముంచేసేటువంటి భూమి. అలాంటి భూమండలంలో ఉండి వాసువీర్ఘాల్ ఉజ్జీవిస్తున్న వాళ్ళలారా అని సంబోధిస్తుంది అమ్మ గోదాదేవి. ఆవిడికి ఆనందం, కృష్ణానుభవం చేసేటువంటి వాళ్ళు ఇంతమంది వచ్చారే అని ఆనందం ఆ గోష్ఠిని చూసి. అని వాసువీర్ఘాల్ అని సంబోధన చేస్తూ నామం నం పావైక్కు చెయ్యం కిరిసైగల్ కేడీరో. నామం మనము ఎలాంటి మనం అంటే అనన్యాన శేషభూతులమైనటువంటి మనం. అదిగో నం పావైక్కు మన యొక్క వ్రతానికి చెయ్యం కిరిసైగల్ కేడీరో చేసేటువంటి క్రియలన్నీ కూడా కేళీరో వినండి 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 అంటోంది అమ్మ గోదాదేవి. ఏమిటట వినండి అంటే మొదట ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే శ్రవణము మననము నిధిధ్యాసితవ్యము అని చెబితే మొదటగా ఎవరైనా చేయవలసింది ఏమిటయ్యా అంటే శ్రవణం. ఆ శ్రవణం వల్ల ఏమండి ఏదో మీరు ఈ అరవగోల ఎప్పుడు ఈ ద్రావిడంలోనూ ఈ అరవంలోనూ పాసాలు చదువుతూ ఉంటారు, మాకేం ఒక్క ముక్క కూడా అర్థం కాదు, ఏం చేయమంటారండి మాకు విసుకొస్తుందంటే మీకు అది చెవిలో పడితే చాలు, అది వెంటనే మీకు దాని అర్థం తెలియక్కర్లేదు, వెంటనే దాని ప్రభావం మీకు చూపించకపోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకసారి లోపలికి వెళ్ళినటువంటి విషయం ఎప్పుడో మీకు అవసరమైనప్పుడు ఆ విషయం తప్పకుండా మీకు మదిలో మెదులుతుంది. అది అలా కేళీలో వినటం వల్ల ప్రయోజనం ఏమిటంటే అనాది కాలంగా అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి ఈ మనస్సు ఈ విషయాలతోటి మాలిన్యాన్ని కలిగి ఉన్న ఈ మనస్సుకున్న మాలిన్యం ఎలా తొలగిపోతుందంటే ఈ శ్రవణం ద్వారానే. శ్రవణం, ఆ శ్రవణం వల్ల ఒక్కొక్క శ్రవణం వల్ల కొంత కొంత శుద్ధి, అలా వినగ వినగ వినగా లోపలున్న మాలిన్యం మొత్తం తొలగిపోయి అప్పుడు నువ్వు విషయాలను ఇంకా వినాలనే కోరిక కలిగే స్థితి నీకు రుచి కలుగుతుంది. ఈ శ్రవణం వల్ల వినగా వినగా రుచి, ఆ రుచి వల్ల అదిగో ఆయన్ని పొందాలనే ఆశ, ఆ ఆశతోటి కైంకర్యం చెయ్యాలనేటువంటి భావన, ఇవన్నీ కలుగుతాయి. కనుక మొదట మన కైంకర్యం చేయాలనే భావన కలగాలంటే మొదటగా ఉండవలసింది రుచే కదా. అందుకే ఆ రుచి ఎలా కలుగుతుంది? శ్రవణం వల్ల. అందువల్ల అమ్మ ఏం చెప్తోంది? కేళీరో వినండి అని చెప్తోంది. సరే ఏం చేయాలగా మేము వినమన్నావు కదా అంటే పార్కడలు పయ్యత్తు ఎంద పరమ నడిపాడి అని పాల్కడల్లో మెల్లిగా శయనిస్తున్నటువంటి పరమాత్మక పాదాన్ని పాడి ఏం చేయాలి? అది మొదటిది చెయ్యవలసినటువంటి కృత్యం. నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యున్నోం పాలున్నోం. పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని పాల్కడలిలో చేయించినటువంటి పరముడి యొక్క తిరువడిగళ్ళని పాడాలి. ఆ తర్వాత నేతిని తినవండి, పాలని తినం. పాలని తినమంటారు ఎవరైనా, తాగమంటారా అంటే కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత వీళ్ళకి పాలు పెరుగు వెన్న ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి కనుక అందువల్ల అది తినేదో తాగేదో కూడా మర్చిపోయారు వీళ్ళు. అందుకని మన గోదమ్మ నెయ్యున్నోం పాలున్నోం అంటోంది. అది చెయ్యకూడని కృత్యం, మళ్ళా చేయవలసింది. నాట్కాలే నీరాడి తెరవారుజామునే లేచి తీర్థమాడి మై తెజదోం. ఎందుకు తెల్లవారుజామునే అంటే కృష్ణ విరహ తప్తులైనటువంటి వీళ్ళకు తిరుమేనికి ఉన్నటువంటి విరహాగ్ని చల్లారాలి అంటే నీళ్లు చల్లగా ఉండాలి. అలా చల్లగా ఉండాలి అంటే తెల్లవారుజామునే వెళ్ళాలి. తెల్లవారిపోతే సూర్యకిరణాలు పడి నీళ్లు వేడెక్కుతాయి, ఆ విరహాగ్నిని చల్లార్చలేవు కనుక అందుకని నాట్కాలే నీరాడి. సరే ఇంకొకటి మేము ఈ పని చెయ్యము అని చెప్తున్నారు. మయ్యి తెజుదాం మలరిట్టున అమ్ముడియం. మేము మయ్యి తెజుదాం కాటుకతో అలంకరించుకోము, మలరిట్టున అమ్ముడియం ఇదిగో కేశాల్లో పుష్పాలని అలంకరించుకోము. అంటే ఏమిటట? మా అంతటా మేము చేసుకోమండి, ఆయన వచ్చి అలంకరిస్తే చేసుకుంటాం అంటున్నారు గోపికలు. మలరిట్టు నా ముడియం అంటే మా అంతటా మేము అలంకరింప చేసుకోము, ఆయన వచ్చి అలంకరిస్తే తప్పకుండా చేసుకుంటాం. ఆయన మయ్యి తెజడం కాటుక. వీళ్ళ నేత్రాలు ఎంత నల్లటి నేత్రాలు అంటే కాటుక మంగళార్థమే కానీ వీళ్ళకి అవసరార్థం కాదట. ఎప్పుడైనా అదొకటి, వీళ్ళు ఎప్పుడైనా కాటుక పెట్టుకున్నారనుకోండి, ఆయన వచ్చి అదంతా సరిచేసి ఆ రేఖలని ఇలానా మీ మొహం పెట్టుకునేదని సరిచేస్తాడట.
అలాంటి కైంకర్యం ఆయనకి ఇవ్వటం కోసం వీళ్ళు పెట్టుకుంటారట కాటుక. ఇప్పుడు ఒక కంటి ఎంత నల్లటి నేత్రాలంటే ఒక కంటికి కాటుక పెట్టారండి. పెట్టిన తర్వాత ఏదైనా అవసరం ఉండి అవతలకు వెళ్ళారు, మళ్ళా వచ్చి రెండో కంటికి కాటుక పెట్టాలి కదా. ఇందాక పెట్టిన కాటుక పెట్టిన కంటికి కాటుక లేని కంటికి తారతమ్యం తెలియదట. అలాంటి నల్లటి నేత్రాలు ఈ గోపికలవి అంటూ అలాంటి మయ్యి తెజుదం మలదిట్టునా ముడియోం చెయ్యాదన చెయ్యో, మేం చెయ్యకూడని పనులు చెయ్యము. తీర్కొరల అంటే చెయ్యకూడని అంటే మా పెద్దలు ఆచరించని అనుష్ఠానాలను మేము ఆచరించము అని మలరిట్టు నా ముడియోం, మలరిట్టు కాదు తీర్కొరలై సెండు ఓదోం, చెడ్డ మాటలను వెళ్ళి ఇగో పితరులు చెప్పము, మేము సీతాపిరాటి గోష్ఠండి అని చెప్తున్నారు కదా. అలాగా అయ్యము పీచ్చయం, అయ్యము అంటే ధర్మం, పెద్దలకి చేయవలసినటువంటి దాన్ని కైంకర్యాన్ని. పిచ్చయం అంటే బిచ్చ, తక్కువ వాళ్ళకి ఇచ్చేటువంటి దానాన్ని. ఆందనయం కైకాటి మా శక్తికి తగినట్లుగా చేసి ఉయ్యం ఆరు ఎన్ని ఒగందు, ఉజ్జీవించేటి ఈ 6 విషయాలని తెలుసుకొని ఒగందు సంతోషించి అనేది ఇది పదం మీద అర్థం. ఇప్పుడు దీనికి వీరేం చెప్తున్నారో విందాం. వయ్యత్తు, వయ్యత్తు అంటే వయ్యం అంటే భూమి కదా. మన ఆళ్వార్లు ఏం పాడారు? ఈ భూమిని ఎలా పాడారు? మన మొదలాళ్వార్లలో మొదటి ఆళ్వారు పొయ్యగయ్య ఆళ్వారు. వయ్యం తగడియా వార్కడలే నెయ్యాగా వెయ్య కదిరోన్ విளக்காக செய்ய சுடராதியான் அடிக்கே சூட்டினேன் சொல்மாலை ఎడరాది ఇంగవే ఎండు. అదిగో ఈ భూమిని ఏం చేశారు మొదలాళ్ళ వాళ్ళు? కలిశారు కదా తిరుక్కోవలూరులో. అప్పుడు పెరుమాళ్ళు దర్శనం ఇవ్వగానే మొదటాళ్ళ వాళ్ళు భూమినేమో ప్రమిదగా చేశారు. వయ్యం తగలియా, భూమిని ప్రమిదగా చేశారు. వార్కడలే నెయ్యాగా, ఈ సముద్రాన్ని నెయ్యిగా చేశారు. వెయ్య కదిరోన్ వెళక్కాగా, ప్రకాశించేటువంటి సూర్యుడినేమో దీపంగా చేశారు. చెయ్య సుడరాజి, ఆ సుడరాజియాన్ అడిక్కే సూట్టినేన్ సల్మాలయ్యని, శ్రేష్టమైన కాంతి కలిగినటువంటి చక్రవర్తి యొక్క తిరువడిగళ్ళకే శబ్దమాలికలని భక్తిగా ప్రీతిగా శ్రీవారికి సమర్పిస్తున్నాను అని చెప్పినట్లుగా అలాంటి భూమి అండి ఇది. అంటే ఆళ్వార్ల చేత పెరుమాళ్ళకి ఇది మంగళాశాసనం చెయ్యటానికి ప్రమిదగా స్వీకరించబడినటువంటి భూమి ఇది. అలాంటి భూమి అలా జంబూద్వీపం, భరతవర్ష, భరతఖండమని ఇది జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, మేరు పర్వతానికి దక్షిణ దిక్కులో ఉన్నటువంటిది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు మాత్రమే తిరుమలని సేవించే భాగ్యం కలుగుతుందట. ఇంకెవ్వరికి ఈ తిరుమలని సేవించే భాగ్యం కలగదా అంటే భరతఖండమైనటువంటి మేరువుకి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఈ భూమిలో అవతరించిన వాళ్ళకు మాత్రమే తిరుమలని సేవించే భాగ్యం కలుగుతుందండి. అయితే పరమపదంలో ఉండే నిత్యసూరులు కూడా రావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ రావటానికి వీలు కానటువంటిదట ఆ తిరుమల. అంచేత ఉజ్జీవించాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన గోదమ్మ ఏం చెబుతుంది? అలాంటి వెంకటాద్రీశుణ్ణి సేవించి ఉజ్జీవించాలనుకునే వాళ్ళలారా రండి రండి వయ్యొత్తు వాజువీరుగాళ్ళని పిలుస్తోంది అమ్మ గోదాదేవి. అయితే ఇలా ఉన్నవాళ్ళు చాలా స్వల్పంగా ఉంటారని, కోట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు వెంకటాద్రీశుణ్ణి సేవించాలి, మేము ఉజ్జీవించాలనే భావన కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసమని మనం అలాంటి వాళ్ళము అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి ఇవి మాకేం వద్దండి. భగవంతుడు 5 స్థానాల్లో 5 రూపాలతో వేయించేసి ఉంటాడు కదా. ఏమిటో పరమపదంలో ఉండేటువంటి స్థానం, వ్యూహ పాల్కడలి, విభవం విభవావతారాలు, అంతర్యామి మనందరి హృదయాల్లో కూడా ఉంటే ఇవేమి వద్దండి, మాకు నామం, మాకు అర్చావతారం చాలండి, ఆ తిరువేంకటముడయాన్ చాలండి అనేటువంటి నామం మనము. ఇలాంటి మనము అందులోనూ అర్చాస్వరూపంలో కూడా మాకు శ్రీనివాసుడే కావాలండి, ఆయన్నే మేము సేవించాలి అని ఆయనకే నిష్కలంకమైనటువంటి ప్రయోజనరహితమైనటువంటి పారతంత్ర శేషత్వ కైంకర్యాన్ని చేయదలసినటువంటి వాళ్ళము అని అర్థమట. మనం నామం అంటే మనము ఎలాంటి వాళ్ళమంటే
మాకు ఆ భగవంతుడి యొక్క 5 రూపాల్లో అర్చా స్వరూపం ఒకటి చాలండి. ఆ అర్చలో కూడా తిరువేంకటమలయాన్ని సేవించడమే మాకు చాలండి. ఆ తిరువేంకటమలయానికి నిష్కలంకంగా ఏ దోషాలు లేకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా పారతంత్రము శేషత్వమే స్వరూపంగా కలిగి ఆ కైంకర్యం చెయ్యాలని భావన కలిగినటువంటి మనము. అంటే ఒయ్యత్తు వాజ్వీరుగాళ్ నామం అనే పదం వరకు అయిపోయింది. ఒయ్యత్తు వాజ్వీరుగాళ్ అంటే ఈ భూమి మీద ఉండి ఆ తిరువేంకటమలయాన్ని సేవించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానంలో ఉండి ఆ స్థానంలో కూడా ఆయన్నే ఆశ్రయించి ఉజ్జీవించాలనే భావనలో ఉండి అందులో ఉన్నటువంటి వాళ్ళలో మనము ఎలాంటి వాళ్ళము అంటే ఇదిగో ఆయనకే శేషత్వ పారతంత్రాలను స్వరూపంగా కలిగి ఉండి ఆయనకి కైంకర్యం చేయాలని భావించేటువంటి మనము అని అర్థమట. ఇలాంటి నంపావైకు మన ఈ వ్రతానికి ఏం చేయాలి? శ్రీవ్రతానికి, మంది శ్రీవ్రతం కదా, తిరుప్పావై ఏం చేయాలి? సెయ్యం కిరిశైఖల్ కేళీరో, చెయ్యవలసినటువంటి పనులేమిటో చెప్తానరా వినండి అంటోంది గోదాదేవి. ఏం చేయాలి? మొదట ఏం చెప్పింది? పార్కడల్ పయ్యత్తు ఎండ పరమన్ అడిపాడి. పయ్యత్తు ఎండ పార్కడల్లో శయనించినటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్లను శ్రీపాదాలని స్తుతించి, అడిపాడి అన్నారు కాబట్టి స్తుతించి, ఆ తర్వాత చెయ్యరాని పనులు మేము చెయ్యమండి. ఏమిటండి అసలు ఆ చెయ్యరాని పనులు అంటే, అందులో ఈ కొండ మీద చేయకూడనటువంటి ముఖ్యమైన 6 పాపాలను రాస్తున్నారట. ఇక్కడ ముఖ్యమైనటువంటివి ఘోరమైనటువంటి పాపాలు 6 రాస్తున్నామండి అంటూ, మొదటిదేమిటి? మాంసభక్షణ చేయకూడదు. మొదటిదంటే ఈ ఒక దాంట్లోని ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మధుపానం, మధువుని సేవించకూడదు, పొగ పేల్చకూడదు, లౌకిక సంగమం, ఇవన్నీ ఖచ్చితంగా నిషేధించాలటండి తిరుమల కొండ మీద. ఇది ఒకటి చేయకూడని పనులు. తర్వాత తీక్కురడై సెండ్రోదం అన్నారు కదా రెండవది. దానికి ఏమిటి? తీక్కురడై సెండ్రోదం పరుషంగా మాట్లాడటం, గట్టిగా అరవటం, భక్తుల్ని దూషించటం, హేళన చేయటం, ఇలాంటివి ఏం చేయకూడదండి. అదొకటి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళేటప్పుడు సమయంలో భాగవత ఆచార్య సంబంధం లేని విషయాలు ముచ్చటించకూడదండి. శ్రీవారి సమక్షంలో ఇతరులను గూర్చి చెడుగా తలవకూడదు, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోకూడదు. ఇది రెండవ దోషం. మూడవది ఏమిటి? నెయ్యున్నోం పాలున్నోం అన్నారు కదా. అంటే భగవంతుడికి నెయ్యి తినము పాలు తినమంటే నిజంగానే మా అమ్మ వాళ్ళు తిన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళు తినరేమో, నెయ్యి వేసుకోరు, పాలు పోసుకోరు ఈ నెల రోజులు. మేము కూడా అలానే అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఈ భావాన్ని విన్న తర్వాత ఏదైనా మానేయమంటే కష్టంగానే తినొచ్చని తెలిసిన తర్వాత ఎందుకు మానేయటమని మేము ఇప్పుడైతే నెయ్యి తింటున్నాము. నెయ్యున్నోం పాలున్నోం అంటే భగవంతుడికి నివేదము కాని వాటిని తినము అని, కానివి తినటము, నెయ్యి పాలు స్వీకరించకూడదు అని చెప్తున్నారు. తర్వాత నాలుగవది మెయ్యిట్టెజదోం అంటే విశేషంగా అలంకరించుకోకూడదట, ఆడంబరంగా తిరగకూడదట, కాటుక పెట్టుకోకూడదు. ఇది కూడా ఇవన్నీ ఎక్కడ? తిరుమల కొండ మీద చెయ్యకూడని పనులు ఇవన్నీ కూడా. నాకాలే నీరాడి 4 గంటలకల్లా లేచి మేము రూములో హీటర్ ఉందండి తీర్థమాడాము అని చెప్పడం కాదట. వెళ్ళి స్వామి పుష్కరిణిలో తెల్లవారుదామని 4 గంటలకల్లా లేచి తీర్థమాడి. 5వది మలరిట్టు నా ముడియం, పుష్పాలు ధరించకూడదు కదండి. తిరుమలలో ఎన్ని చోట్ల బోర్డులు ఉంటాయి, అయినా మనకు తెలియక పెట్టుకుంటూ ఉంటాం కదా. పుష్పాలు జడలో తల మీద పెట్టుకోకూడదండి. ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు? ఇక్కడ పుష్పాలు అంటే దాన్నే వివరమిస్తున్నారు. ఇక్కడ పూసే పుష్పాలన్నీ కూడా పరమపదంలో ఉన్న నిత్యసూర్లంతా కూడా, నిత్యసూర్లు లేదా 10 మంది ఆళ్వార్లు ఆచార్యులు, వాళ్లే తిరుమలలో పెరుమాళకి కైంకర్యం చేసుకోవటం కోసమని ఇలా పుష్పాల్లాగా వచ్చి అవతరిస్తూ ఉంటారు. కనుక అవి పెరుమాళ కైంకర్యానికి, పెరుమాళ తిరువడిగళ్లలో చేరటమే సరైనటువంటి విషయం. కనుక అక్కడ మనం పుష్పాలని ధరించకూడదు, అది విషయం.
అదొకటి విశేషంగా అలంకారం చేసుకోకూడదు అన్నారు కాబట్టి అప్పుడు పుష్పాలను పెట్టుకోకూడదు, అది సామాన్యమైన అర్థం అనుకున్నా. కానీ అక్కడ ఉన్నటువంటి పుష్పాలన్నీ నిత్య సూర్యులో ఆళ్వారాచార్యాదులో కనుక అది పెట్టుకోకూడదు, ఇది సంప్రదాయ సిద్ధమండి అంటూ. అంచేత అక్కడ పిల్లలు గాని ముత్తైదువులు గాని ఎవ్వరు పుష్పాలను పెట్టుకోకూడదు. ముత్తైదువులు మంగళకరంగా ఉంటుందని పెట్టుకోవాలనుకున్నా పెరుమాళ యొక్క తిరువడిగా ధరించి ఆ శేషం ఆ నిర్మాల్యం ఏదైనా ఒక పుష్పం లభిస్తే ఆ ఒక్క పుష్పం పెట్టుకోవచ్చండి, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదట. అదొకటి లంచాలు పుచ్చుకోకూడదు. ఇది చూపిస్తాను అది చూపిస్తానని అబద్ధవాడి ద్రవ్యం తీసుకుంటూ ఉంటారుగా కొంతమంది, వాళ్ళు మధ్యవర్తులు వాళ్ళు. ఆరవది ఏమిటి, చాడీలు చెప్పటం. చాడీలు చెప్పడం ఎవరి మీద చాడీలు అండి? అర్చకుల మీద, పరిచారకుల మీద, గోష్ఠి వారి కైంకర్యాల మీద తప్పులు పెట్టకూడదు. అంటూ అయ్యముం పిచ్చయం అంటే అయ్యముం అంటే ధర్మాలు చేయటం, అంటే పెద్దలకి చేసేటువంటి సత్కారాలు. అవన్నీ కొండ మీద తెన్నాచార్య స్వాములకు విరివిగా సన్మానాలు సమర్పించాలి అని. పిచ్చయ్యం ఆకలి అన్నటువంటి వాడికి తిరుమలలో కడుపు నిండుగా పంచపక్ష పరమాన్నాలతోటి విందు పెట్టటకు విందు చేయాలి, లేకపోతే వీలైనంత ఆయన తినగలిగినంత అన్నం పెట్టడం విశేషం. అది అలాంటి పనులని ఆందనయం కైకాట్టి. ఆందనయం అంటే మన శక్తికి మించకుండా తగ్గకుండా అన్నారు కదా. అయ్యో ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా మనం ఎలా భావించి ఉండాలి, ఇంకా ఇవ్వలేకపోతున్నామే అని తలచి అయ్యో అని చేయలేకపోతున్నామే అనే భావన కలగాలి. లేదా ఆందనయు కైకాట్టి అంటే చెయ్యి చూపించి, ఎలా మన చెయ్యి ఉన్నందుకు ఇదిగోండి సర్వదర్శనానికి దారి ఇటు, ఆద్యత సేవలకు దారులు ఇటు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పోయే దారి ఇటు అని చేతితో చూపటం. అది ఒకటి ఆందనయం కైకాట్టి అంటే. ఇలా ఉయ్యం ఆది ఎన్ని ఉగందు, ఉజ్జీవించే విధానాన్ని భావించి సంతోషించి. నువ్వు ఉజ్జీవించడం కోసం ఏదైనా మంచిది అనుకుంటే ఏ దారి మంచిది అని శ్రీ వైష్ణవుల వద్ద విచారించి తిరుమలలో వాసం చేయటం, పుష్ప కైంకర్యం చేయటం, సన్నిధికి కావలసినటువంటి అన్ని పనులని కైంకర్య రూపంగా చేయటం. ఇవేమీ వీలు కాకపోయిందనుకోండి నామ సంకీర్తన చేసుకోవటం, ఇక్కడికి రాలేకపోయినా కూడా రావాలని ఆశపడటం, ఇదేమీ వీలు కాలేదనుకోండి ద్వయానుసంధానం చేసుకోవటం. ఇలా తలచి మీరు ఉజ్జీవించడం మార్గం అని తెలుసుకొని ప్రీతిగా చేయండి. తిరుమల విషయంలో మీరు చేయాల్సిందేమిటి, అక్కడ ఏదో కైంకర్యం చెయ్యాలి, తిరుమలలో వాసం ఉండాలని కోరిక, పుష్ప కైంకర్యం చెయ్యాలి కోరిక, సన్నిధికి కావాల్సిన అన్ని పనులు కైంకర్య రూపంగా చేయాలని కోరిక. కానీ అవేమైనా వీలవుతాయా మనకి? అవకాశం లేనటువంటివి. కాబట్టి కాస్త నామ సంకీర్తన చేయండి. లేదా అది కూడా దొరకలేదా అవకాశం, ఇక్కడికి మనం ఆ ఊరు వెళ్ళి ఉండటానికి అకామిడేషనే దొరకదు కదా. అప్పుడు ఏం చేయాలి, అయ్యో మేము తిరుమల వెళ్ళలేకపోతున్నామే, మేము ఎప్పుడు వెళ్తామని భావించి ఆశపడాలి. అది కూడా వీలు కాలేదా, కాస్త ద్వయానుసంధానం చేసుకోండి అని. ఇది ఇలా తలచి ఉజ్జీవించడాన్ని మార్గం తెలుసుకొని ప్రీతిగా చెయ్యండి అంటూ ఉయ్యం ఆరెండి అంటే ఉయ్యం ఆరెండి అంటే నేరుగా శ్రీవారు నేరుగా మాట్లాడినటువంటి ఈ 6 వార్తలని తలుచుకో. నేరుగా ఆరుగురితో మాట్లాడాడట ఈయన. ఏమిటవి? ఒకటి, తొండమాన్ చక్రవర్తికి యుద్ధంలో సహాయం కోసమని చక్రాయుధాన్ని ఇస్తానని చెప్పాట. ఇలా ఒకసారి మాట్లాడాడు ఆయన. తొండమాన్ చక్రవర్తికి యుద్ధానికి సహాయంగా తన యొక్క చక్రాయుధాన్ని ఇచ్చాడు కదా ఆయన, ఇస్తానని చెప్పడం ఒకసారి. ఆ తర్వాత కురుంబరుత్త నంబి గారికి నీ గురించి ఎవరికి చెప్పంలే అని చెప్పాట, అదొక వాగ్దానం. ఆ చరిత్రలు కూడా తెలిస్తే ఇంకా భోగ్యంగా ఉంటుంది, నాకు ఆ చరిత్రలన్నీ తెలియలేదు. కురుంబరుత్త నంబి గారికి నీ గురించి ఎవరికి చెప్పంలేండి అని వాగ్దానం చేశాట, అది ఒకసారి మాట్లాడాడు. ఆ తర్వాత పెరిగి తిరుమల నంబి గారికి తిరుపతి అలిపిరి వద్ద తిరువడి సేవించమని పలకటం. తిరుమల నంబి గారితో కింద అలిపిరి దగ్గర తిరువడిగళ్ళు ఉన్నాయి, అవి సేవించుకోమని చెప్పారట వారితోటి. అది 3వ విషయం. 4వది 800 సంవత్సరాలకి పూర్వం అట కాశీరాజు గారి భార్య స్వప్నంలో ఈయన కనపడ్డాడు. తిరువేంకటమణి దర్శనం ఇచ్చి, నీకు సంతానం కావాలంటే ఓ పని చేయాలి, నాకు నీ భూమిని ముక్కు పుడకని ఇవ్వమని అడిగాట ఈయన. ఆవిడ భూమితోటి ఆవిడ ముక్కు పుడకతోటి ఈయనకేం పనో మరి అడిగాట.
అప్పుడు ఆమె ఏమన్నదట, నా భర్తని అడిగిస్తానని చెప్పిందట ఆవిడ. అయితే నేను కూడా ఇప్పుడు నువ్వు సంతానం కావాలని అడుగుతున్నావు కదా, తిరుపతిలో మా అన్నున్నాడు కదా గోవిందరాజ స్వామి, ఆయన అడిగి నీకు చెప్తానన్నట్ట ఈయన. అలా ఆవిడతోటి మాట్లాడాడు. అలా ఐదో ఆయన పెరిగి తిరుమల నంబి గారు, మీరు పాపనాశనం వరకు వెళ్ళాలంటే వయోభారం వల్ల వీలు కావట్లేదు కదా, కాబట్టి ఆకాశగంగను సృష్టిస్తానని చెప్పాట. అప్పుడు ఆయనతో మాట్లాడాడు. అలా ఆరవది రామానుజుల వారికి శ్రీరంగంలో మీకు వాగ్దానం చేసినట్లుగా మీకు మీ దాసులకి పరమపదాన్ని నిశ్చయంగా ఇస్తాను అని చెప్పాట. అలా రామానుజుల వారితోటి మాట్లాడాడు. అలా ఉయ్యం ఆర్యన్ని ఓహందు సంతోషించి, సంతోషించి అంటే ఎలాగా, పెరు విల్పగర్ కురవర్గై చెంది వెరు విప్పునం తురంద వేజం ఇరు విసుంబిల్ మిన్వీజ కండు అంజుం వేంగడమే మేల్ అసురరు కోన్ వీజ కండు ఒగందాన్ కుండ్రు అని ఏమిటో దీని అర్థం చెప్తున్నారు వారే. ఓ వెంకటంలో వెంకటాచలం మీద ఓ వెంకట నృసింహ, ఆటవికులు పెద్ద విల్లు బాణాలు అన్ని ధరించి రాత్రిపూట ఎర్రటి కాగడాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారట ఆ కొండ మీద. అప్పుడు ఆ కొండ మీద తిరిగేటువంటి ఏనుగులు ఏమిటి, వాళ్ళలా అగ్ని కాగడాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే అగ్ని ఎర్రగా కనబడుతుంది కదా, ఆ అగ్నికి భయపడి ఏనుగులేమో పరుగెట్టడం మొదలు పెడతాయట. అప్పుడు ఆకాశంలో నుండి నక్షత్రాలు రాలేటట్లుగా ఉన్న ఎత్తైన కొండలట అవి. అలాంటి కొండల్ని చూసి ఏనుగులు ఇంకా శీఘ్రంగా పరుగులు పెడుతూ ఉన్నాయని పరుగులు పెట్టేటువంటి ఆ స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి వాడా, నువ్వు ప్రీతిగా సంతోషంగా వెలసినటువంటి వేంచేసి ఉన్నటువంటి కొండ కదా అని ఓగందు, మాకు చాలా సంతోషమయ్యా ఈ కొండను చూస్తే, ఎందుకు నువ్వు చాలా ఇష్టంతో వేంచేసి ఉన్నావు కదా ఇక్కడ. అది ఇలా పై 6 వార్తలు ఆ చరిత్రలు తెలుసుకొని సంతోషించి అని చెప్పటం, ఇది వారి యొక్క భావనలో. வையத்துவாள் வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்து என்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் மொழியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యం ఆర్యన్ని ఉగందేలో రెంపావాయ్. అయిపోయింది కదా, అది పెండింగ్ అయిపోయి ఇవాళ పాసురం 3వ పాసురం. ఓంగి ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கிந்தி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் చెన్నెల్ ఊడు కయల్ ఒగళా. ఒక్క నిమిషం అండి.